ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందని సీఎం రేవంత్ అన్నారు. 100 రోజుల పాలనపై జరిగిన మీట్ ది మీడియా కార్యక్రమంలో రేవంత్ పాల్గొని మాట్లాడారు. 100 రోజుల్లో ప్రజాపాలన అందించామని ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ఆడబిడ్డలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించామని తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధితో తెలంగాణను ముందుకు తీసుకువెళ్తున్నామని సమావేశంలో చెప్పుకొచ్చారు. మా ప్రభుత్వంలో ఈ 100 రోజుల్లో మా పరిపాలన పట్ల మీ యొక్క ఆలోచన, మీ యొక్క విశ్లేషణ, మా భవిష్యత్ కార్యాచరణకు అవసరమైన ప్రణాళికను మీతో కలిసి మాట్లాడి ఎంత గొప్ప ప్రభుత్వం అంటే నిరసనలు అనేటివి ఉండనే వద్దు అన్నోళ్ళను కూడా ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకోవడానికి స్వేచ్ఛగా అనుమతి ఇచ్చినామంటే మా ప్రభుత్వంలో ఎంత స్వేచ్ఛ ఉందో అదొక ఉదాహరణ చాలు అని నేను అనుకుంటున్నా. అందుకే ఈరోజు మిత్రులారా 100 రోజుల పరిపాలనలో 3 విభాగాలుగా నేను విశ్లేషించదలుచుకున్నాను. నిషేధిత ప్రాంతాలుగా ఉన్న ప్రగతి భవన్ కావచ్చు, రాష్ట్ర సచివాలయం కావచ్చు, ఇవి నిషేధిత ప్రాంతాలు కావు. ప్రజలు స్వేచ్ఛగా రావచ్చు, వాళ్ళ సమస్యలు విజ్ఞప్తులు చేయొచ్చు, వాటిని పరిష్కరించడానికి మా ప్రభుత్వం ఉన్నది అని చెప్పి సచివాలయ గేట్ల నుంచి ప్రగతి భవన్ ముందల ఉన్న ముళ్ళ కంచెలను బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించినము. రాజపక్షే శ్రీలంకలో అధికారాన్ని కోల్పోయిన రోజు ప్రజలు ఏ సమరోత్సాహంతో వారి రాచరికపు ప్యాలెస్ల మీద దాడులు చేసినరో, మేము ప్రగతి భవన్ ముందల ఉన్న ముళ్ళ కంచెలను బద్దలు కొట్టినప్పుడు కూడా తెలంగాణ సమాజం అంతా జ్యోతిరావు పూలే భవన్లోకి, ప్రజాభవన్లోకి ప్రవేశించి స్వేచ్ఛగా తిరిగి ఈరోజు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ప్రజలకు ఒక వేదిక అయింది. ప్రజా సమస్యల పరిష్కారానికి నాంది పలికింది. అందుకే ఈరోజు అక్కడే కానీ రాష్ట్ర పరిపాలన నిర్దేశించే సచివాలయంలో పాత్రికేయ మిత్రుల నుంచి మొదలు పెడితే సామాన్య ప్రజల వరకు ప్రవేశాన్ని కల్పించి మా మంత్రివర్గ సహచరులను అందుబాటులో పెట్టి ముఖ్యమంత్రితో సహా అందరూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, మేము పాలకులం కాదు సేవకులము అని నిరూపించడానికి శాయశక్తుల ప్రయత్నం చేసి వచ్చిన వాళ్ళు ఇచ్చిన విజ్ఞప్తులను అన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము. అందులో పరిష్కరించేటి ఉండొచ్చు, పరిష్కారం కానీ ఉండొచ్చు, కనీసం వాళ్ళ విజ్ఞప్తులు వినే వేదిక కల్పిస్తున్నాము. ఈ 100 రోజుల్లో మా పరిపాలన